ది ప్లాన్ ఆఫ్ ద డివైన్. సార్ యాక్సిడెంట్ అంటూ ఏమీ లేదు. అవును, మనం క్రియేట్ చేసుకుంది యాక్సిడెంట్ అనుకుంటున్నామే తప్పితే క్రియేట్ చేసుకుంది కాదు. మనం అనుకుంటున్నాం. అనుకుంటున్నాం. అసలు నిజంగా వెనక్కి తిరిగి చూస్తే అది ఏది జరిగింది, ఏదైనా మనకి అట్లా అన్ని కూడా అట్లా తీసుకెళ్ళింది ఆ వంకల్లో నడుస్తుంది. మనం ప్లాన్ చేసుకున్నది ఏమీ లేదు. అంతే, మనం ప్లాన్ చేసుకునేది ఏం లేదు. అందుకోసమే అది ఉంటుందన్నమాట. ఓషో చెప్పే దాంట్లో ఆ ముల్లా నసరుద్దీన్ ఒకసారి గాడిదని లాక్కెళ్తూ ఉంటాడట. లాక్కెళ్తూ ఉంటే అదేమో వెనక్కి గుంజుతూ ఉంటుందట. ఇక చూసే వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారట. ఒకరోజు నాకు గాడిద ఈయన ఇద్దరు ఒకే వైపులో వెళ్తున్నారట. అదేమిట్రా అంటే గాడిద ముందు వెళ్తుంది, ఈయన వెనకాల వెళ్తున్నాడు. సరిపోయింది, ఘర్షణ అనేది లేదు. దాంతో పాటు వెళ్ళిపోవడం. దాన్ని మనం నిర్ణయించాలనుకున్నప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది. కానీ అట్లా ఆ గాడిద వెనకాలిపోతే సరిపోయి ఇట్లాగే నిర్ణయించబడిన మార్గం ఉంటుంది, ఆ మార్గంలో వెళ్ళిపోతే సరిపోయి. మనకి నిర్ణయించిన వాడు ఎవడు మామూలు వాడు కాదు కదా, ఆ క్రియేషన్లో భాగమే కదా మనం. అలాంటప్పుడు ఏది క్రియేషన్కి అవసరమో, ఏది పర్ఫెక్షనో దాని ప్రకారం వెళ్తూ ఉంటాం మనం. ఏది ఏమైనా క్రియేషన్లో భాగంగానే నడుస్తుంటుంది. మనం ఏంటంటే మనకి ఏదైనా దెబ్బ తగిలినా ఏదైనా ఇదైనా కానీ శరీరం మర్చిపోతుంది. ఈ మనసు గోలే అనమాట. ఇది వర్రీ అంటారు అనమాట. వర్రీ, పెయిన్ వేరు, వర్రీ వేరు. మనం వర్రీతో చేస్తున్నాం, పెయిన్తో కాదు. అది పీక్తోనే ఉంటుంది. మరి ఆ వర్రీతో అవుతుంది. ఆ వర్రీ అనేది మెయిన్ అనమాట. ఆ చింత 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 అనేది పోవాలా, అది పోవాలి. అది శ్రీరామ్ సార్ చెప్పిండు. ఎప్పుడు చెప్తా శ్రీరామ్ సార్ అదే చెప్తారు. అది ఒక సెకండ్ చాలు మీకు చెప్పడానికి. మీరు మనసుని జయించడానికి ధ్యానం చేస్తారో, నిధిధ్యాసన చేస్తారో, మంత్రజపం చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. మీరు పంపించిన క్లాసెస్ ఫస్ట్ వర్డ్ అదే, దాంతోనే స్టార్ట్ చేసి. ఇంకొకటి సార్, ఇప్పుడు మనము ఆధ్యాత్మికత అనేది ఒక అవగాహన అంటారు కదా సార్, మనసుకు అవగాహన కల్పించడము. పరచింతన పోలిక పోతే చాలు అంటారు కదా సార్. పరచింతన పోలిక, ఒకరితో పోలిక, చింతన, అదే మీరు ఇందా చెప్పింది చింతన. అంటే మనం ఆకులకి నీళ్లు పోసినంత మాత్రాన కాయలు రావు. ఇప్పుడు ఏంటంటే వేర్లకు పోయాలి. ఇప్పుడు వీటన్నిటికీ మూలం ఎక్కడ? రమణ మహర్షి చెప్పే ఆ మూలం ఎక్కడ? లేదు అంటే మన మోజీ గారు చెప్పేది ఎవరికి అవుతుంది? ఇది ఎవరికి ఈ బాధ కలుగుతుంది? ఎవరు ఇక్కడికి ఆ ఎవరు, ఆ నేను, ఇదొక్కటి పట్టుకుంటే చాలు. ఎవరికి ఆ కృష్ణుడు చెప్పిన నేను పట్టుకుంటే చాలు. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్లుగా అన్నీ వదిలిపెట్టేది, ఆ నేను పట్టుకోండి చాలు. ఈ చింతన ఇవన్నీ కూడా ఈ ఆకులకి నీళ్ళు పోసినట్లు అనమాట. ఇవన్నీ కూడా ఏం చేసినా కానీ రూట్ దగ్గరికి వెళ్ళాలి. మనం మూలం దగ్గరికి, మూలాన్ని పట్టుకుంటే కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎవాపరేట్ అవుతాయి. అసలుకి ఆటోమేటిక్గా పోతాయి. ఒక్కొక్క ఆకుని మనం నీళ్ళు పోసుకుంటూ నీళ్ళు చేస్తూ ఉండదు. అది ఆకు పోస్తే ఆకు తీసుకోదు, రూట్ నుంచి రావాలి. రూట్ దగ్గర ఎప్పుడైతే నువ్వు క్లీన్ చేసావో చెట్టు బాగా ఉంటుంది. నువ్వు రూట్కే ఎరువు వేసినా, రూట్కే నీళ్లు పోసినా, ఏదైనా రూట్కి చెయ్యాల్సిన పద్ధతి. ఎవరు ఇప్పుడు ఉదాహరణకి చెప్తూ ఉంటారు, ఒక కుక్క వెళ్తూ ఉంటుంది, దాని మీద ఒక రాయి కొడతాడు పిల్లోడు, అల్లరి పిల్లోడు. ఆ కుక్క ఏం చేస్తుంది? ఆ రాయిని పట్టుకొని కొడుతూ ఉంటుంది. అదే సింహం ఉంటుంది. సింహం మీదకి బాణంతో కొడితే బాణాన్ని ఇదిలేస్తుంది, బాణాన్ని పట్టించుకోదు. ఎవడరా నన్ను కొట్టింది అని చూస్తుంది అన్నమాట, వాడి మీద జంప్ చేయడానికి. అది మూలం. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఏంటిది,
అంతేగాని నాకు వచ్చిన కష్టం పట్టుకొని ఈ కష్టం దీన్ని పీకటం కంటే కూడా అసలు ఏంటి, అసలు ఎవరికి ఈ కష్టం కష్టం ఉంటుంది? ఎవరికి? ఏంటి ఏంటిది? ఆ రమణ మహర్షి దగ్గరికి వెళ్తే కానీ దానికి ఆన్సర్ రాదు. ఈ రాయిని పట్టుకొని కొరికినంత మాత్రాన వాడు చేసాడు, వీడి వల్ల అయింది, నేను చేసిన మిస్టేక్ వల్ల అయింది. నువ్వు ఎప్పుడు మిస్టేక్ అనేది జరగదు. నీ లైఫ్లో మిస్టేక్లు ఏమీ ఉండవు. అవన్నీ కూడా మెట్లు మాత్రమే. కొండెక్కుతూ ఉంటాం, ఇట్లా ఎక్కుతాం, కానీ అటువైపుకి వెళ్ళేటప్పుడు దిగుతున్నాం. దట్ ఈస్ నాట్ ఫాల్, అది దిగడం. మార్గము. అది ఫాల్ కదా, అది వెళ్తున్న మార్గం. అది ఏది ఏమైనా ప్రతిదీ జరుగుతుంది, అదొక్కటే గుర్తుగా. ఏదైనా అందులో భాగంగానే జరుగుతుంది. చాలు, అదొక్కటి దిగితే చాలు, అంతే. అంత ఆనందంగా ఉంటుంది అప్పుడు. అదే సార్, అందరూ అంటారు కదమ్మా, మనకు ఉన్నదే ఆనందం, దాన్ని వదిలేసి దుఃఖాన్ని పట్టుకుంటున్నాం మనం అనేది. దుఃఖము అనేది కాదు, అది అసలు లేదు. పాయింట్ రెండు భాగాలు ఉంటాయి, రెండు ఉంటాయి. ఆకలి ఇచ్చినప్పుడే మనం తినే పదార్థం మనకి ఆనందంగా అనిపిస్తుంది. ఆకలి లేకపోతే ఎంత స్వీట్ పెట్టినా కానీ, ఎంత అద్భుతమైన కూర పెట్టినా కానీ వాటికి ఇష్టం ఉండదు. ఆకలి ఉంటేనే కానీ ఇది అవుతుంది. ఆ కష్టం అనే ఒక భ్రమ కలిగించినప్పుడే సుఖం అనే దీన్ని ఎంజాయ్ చేయగలుగుతాం మనం. అదే సార్ చెప్పినట్టు, సుఖం వెనక దుఃఖము, దుఃఖం వెనక సుఖము, రెండు అంతే. బొమ్మ బొరుసు అది లేకపోతే విలువ లేదు. ఆకలి లేకపోతే టేస్ట్ ఉండదు, తినేదానికి టేస్ట్ రాదు. ఆకలిగా ఉన్నప్పుడు ఏది పెట్టినా కానీ పరమానందం బాగుందనుకుంటాం. అందుకోసం ఆకలిని ఎప్పుడు కూడా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. అది ఉంది కాబట్టికే కదా సార్ ఇవన్నీ నడిచేటి. పెట్టాడు కాబట్టి అది ఎక్సెస్ అవుతుంది. కావాల్సిన దానికంటే ఎక్సెస్ అయిపోవడం వల్ల ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాం. ఏదైనా కానీ మనకు కావాల్సినంత వరకు అది ఇవ్వబడుతుంది అనుకుంటే ప్రాబ్లమే లేదు. ఏమో సార్, ఇక్కడ ఉన్నంతసేపు అనిపిస్తుంది, ఆడ పోయినాక మా గోళాలు మా ఇది మేమే. ఏమీ లేదు, అన్నీ కూడా పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. మీరు పడే గోల్ అనుకునేది కూడా దాంట్లో భాగమే. ఏ ప్రాబ్లము లేదు. ప్రాబ్లమ్ని కూడా హాయిగా ఎంజాయ్ చేయడం మొదలు పెడితే అసలు ఉండనే ఉండదు అసలు ప్రాబ్లం. అది అదృష్టం అయిపోతుంది. ఇప్పుడు దొంగ అని మనకు తెలిసినప్పుడు ఇంక ఫినిష్, వాడు ఉండలేడు. అది గుర్తించేంత వరకే. ప్రాబ్లం అనుడే ప్రాబ్లమ్స్, అది అంతే. అసలు ప్రాబ్లం ఆయన దాంట్లో ప్రాబ్లం ఏంటి అంటే ప్రాబ్లమే లేదు అసలు. అందుకే తాబేలు ఎగ్జాంపుల్ కూడా బాగుంటుంది కదా సార్. ఏది వచ్చినా లోపలికి ముడిచేసుకుంటుంది మంచిగా. దానికి అవసరం కాబట్టి దానికి అది పెట్టాడు. అవసరమైన అన్నీ ఇవ్వబడతాయి. మనకు అవసరం లేని కావాలన్నా రాదు. మనకి ఏది అవసరమో వస్తుంది కదా, అంతే. ఆ నమ్మకం, ఆ ఇది ఉంటే చాలు.